హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈరోజు మన వీడియోలో ఒక 3 ఈటీఎఫ్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 3 ఈటీఎఫ్లు ఏంటంటే మామూలుగా ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ కవర్ చేస్తే, నెక్స్ట్ 50 కంపెనీస్ నిఫ్టీ యొక్క నెక్స్ట్ 50 కంపెనీస్ని కవర్ చేస్తే, ఆ తర్వాత గ్లోబల్గా ఉండే కొన్ని మేజర్ కంపెనీస్ని ఈ ఈటీఎఫ్లు కవర్ చేస్తాయి అన్నట్టు. వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఒకసారి కొత్త మైక్ మనది. ఒకసారి ఆడియో ఎలా ఉందో చూసి చెప్పండి. ఆడియో బాగానే ఉంది అని అనుకుంటే మనం దీంతోనే కంటిన్యూ చేద్దాం. లేదు అనుకుంటే దీన్ని ఒకసారి ఇంకా వేరే టెస్ట్ కేసులు కూడా చేసేసి మనం ప్రొవైడ్ చేద్దాం. సో లెట్స్ మూవ్ టు ద వీడియో. సో బేసికల్గా 10,000 ప్రీవియస్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలా అయితే పర్ మంత్ 10,000 సిప్ పెట్టేసుకున్నామో, ఇప్పుడు కూడా మీ ఈటీఎఫ్లో కూడా 10,000 పర్ మంత్ సిప్ పెట్టేసుకున్నాం. అక్కడ 10 ఇక్కడ 10 పెట్టడం పాసిబుల్ అవుతుందా అంటే చాలా వరకు అవ్వకపోవచ్చు. ఎవరికైతే అక్కడ 10 ఇక్కడ 10 పాసిబుల్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి లాంగ్ టర్మ్ గ్రోత్లో పర్స్పెక్టివ్లో చూసేవి. స్టాక్స్లో రిస్క్ తీసేసుకోను నేను, నాకు స్టాక్స్ అంత రిస్క్ వద్దు, నార్మల్గా నా మైండ్ స్టేబుల్గా ఉండాలి, పీస్ఫుల్ మైండ్ ఉండాలి, ఫ్యూచర్ కోసం పెట్టేసుకుందాం, లేకపోతే రిటైర్మెంట్ కోసం పెట్టేసుకుందాం, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే వీటిలో పెట్టండి. లేదు మేము రిస్క్ తీసేసుకుంటాం, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసుకొని రెగ్యులర్గా రొటేట్ చేసేసుకుంటాం అనుకునే వాళ్ళు స్టాక్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఒకవేళ మాది తక్కువ శాలరీ, అక్కడ 10 ఇక్కడ 10 పెట్టలేమంటే అక్కడ ఒకటి చూస్ చేసేసుకోండి, ఇక్కడ ఒకటి చూస్ చేసుకోండి. అక్కడ 2,000 3,000, ఇక్కడ 2,000 3,000 ఒక్కొక్కటి చూస్ చేసేసుకొని 2 కలిపి 5,000 ఈ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేసుకోండి. లేదు మనం 10,000 20,000 శాలరీ వాళ్ళకు కూడా పోర్ట్ఫోలియో ఇలా చేసేసుకుందాం అంటే చేసేసుకుందాం. బేసిక్గా రిపీటెడ్ స్టఫ్ అవసరం లేదు. దాంట్లో ఒకటి తీసేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి, ఈటీఎఫ్ నుంచి ఒకటి తీసేసుకోండి. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈటీఎఫ్ కూడా బెస్ట్, లాంగ్ టర్మ్కి బెస్ట్. ఈ కంపెనీస్లో నమ్మడానికి లేదు. నంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ ఎవరైతే లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ అనుకుంటున్నారో వాళ్ళు ప్లాన్ చేసేసుకోవచ్చు. సో మనం రెగ్యులర్గా చూసే దేనికోసం చూస్తామంటే లో రిస్క్ ఉండాలి, లో కాస్ట్ ఉండాలి అండ్ ఫుల్ కంట్రోల్ ఉండాలి మన దగ్గర. లో రిస్క్ అంటే బేసికల్ ఈటీఎఫ్ అయినా మ్యూచువల్ ఫండ్స్లో అయినా లో రిస్కే ఉంటుంది. ఎందుకంటే అన్ని కంపెనీస్ పైన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ లో కాస్ట్ ఏంటంటే ఒక 10,000లోనే, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిఫ్టీ ఈటీఎఫ్ తీసేసుకుందాం, నిఫ్టీ బీసీ ఈటీఎఫ్ తీసేసుకుంటే ఒక 5,000 6,000 పెట్టామనుకోండి. ఈ 5-6,000తోనే నిఫ్టీ టాప్ 50 కంపెనీస్లో అన్నింటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్నట్టు మనం. మీకు అర్థమైంది అంటే లో కాస్ట్, తక్కువ కాస్ట్లోనే అన్నింటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫుల్ కంట్రోల్ మన దగ్గర ఎలా ఉంటుంది అంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఫుల్ కంట్రోల్ మన దగ్గర ఉండదు. వాళ్ళు ఏవైతే స్టాక్స్ పెడతారో వాటిలో వాళ్ళు ఇంటర్నల్గా ఎలా మేనేజ్ చేస్తారనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఈటీఎఫ్లు ఏంటంటే ఎప్పుడైనా కొనవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అక్కడ కొని అమ్మడానికి కొంచెం టైం పడుతుంది, ఇక్కడ కొని అమ్మడానికి చాలా ఈజీ అన్నట్టు ఈటీఎఫ్లో. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఈ ఈటీఎఫ్ ఎవరికి పర్ఫెక్ట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్. నెంబర్ 2, లోవర్ కాస్ట్, యాజ్ లో యాజ్ 0.05% ఎక్స్పెన్సివ్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఫుల్ కంట్రోల్, యూ కెన్ బై అండ్ సెల్ ఎనీ టైమ్. ఓకే, నెక్స్ట్ నో ఫండ్ మేనేజర్ బయస్. సో మోస్ట్ ఈటీఎఫ్స్ ట్రాక్ పాపులర్ ఇండైసెస్ లైక్ నిఫ్టీ 50, నెక్స్ట్ 50, నాస్డాక్ 100. సో ఇవి మనకు ఏంటంటే ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈటీఎఫ్ వాళ్ళే మన అమౌంట్ పెడితే వాళ్ళు మేనేజ్ చేసేసుకుంటారు. సో ఇప్పుడు మనం ద 10,000 ఈటీఎఫ్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ నిపాన్ నిఫ్టీ బేస్ 6,000 పర్ మంత్. దీంట్లో 60%, 10,000లో 60% మనం నిఫ్టీ బేస్లోనే పెడుతున్నాం అన్నట్టు 6,000. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ట్రాక్స్ ఇండియాస్ టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాక్ చేస్తుంది నిఫ్టీ 50. ఆ తర్వాత లో రిస్క్ అండ్ స్టేబుల్ రిటర్న్, ప్రీవియస్గా ఉన్నదాన్ని బట్టి చూస్తే సిఏజిఆర్ 12-13% అంటే ఫిక్స్డ్ డిపాజిట్కి ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ వస్తుంది అన్నట్టు మనకి. ఇంకెక్కువ కూడా రావచ్చు, కానీ ఓల్డ్ హిస్టరీని బట్టి చెప్తా ఉంటాం 12-13%. పర్ఫెక్ట్ ఫౌండేషన్ ఫర్ యువర్ పోర్ట్ఫోలియోలో ఈటీఎఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. కొన్ని ఆ 50 స్టాక్స్లలో కొన్ని పర్ఫార్మ్ సర్వే చేయకపోతే ఏమవుతాయి అంటే దాంట్లోనే అడ్జస్ట్ చేస్తారు వాళ్ళు, మనకేం సంబంధం లేదు. ఈ కంపెనీ ఎలాగో ఎన్ఎస్సి వాళ్ళు ఆ నిఫ్టీ 50లో కంపెనీ తీసేసి మళ్ళీ కంపెనీ పెట్టినా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైంది. సో ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ ETF, stock, mutual fund to buy or sell. It's just completely educational purpose only. Next, the second one is ICICI Nifty Next 50 ETF. సో ఐసిఐసి ప్రొడెన్షియల్ వాళ్ళైనా ఐసిఐసి వాళ్ళ రిటర్న్స్ అయినా బాగానే ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈటీఎఫ్ అయినా. అది కూడా ఒకసారి చూడండి. దీంట్లో 2,000 పర్ మంత్, ఇది ఒక 20% పెడతాను. ట్రాక్ ద నెక్స్ట్ 50 లార్జెస్ట్ కంపెనీస్ ఇండియా. టాప్ 50 అయిపోయి కదా, ఆ టాప్ 50 తర్వాత ఇంకో 50 కంపెనీస్ ఏవైతే ఉంటాయో లార్జ్ క్యాప్ని వాటిని ట్రాక్ చేస్తారు వీళ్ళు.
స్లైట్లీ మోర్ అగ్రెసివ్, గ్రేట్ గ్రోత్ పొటెన్షియల్. వాటికంటే కొంచెం అగ్రెసివ్ మీన్స్ ఆ లార్జ్ క్యాప్ కంటే ఆ టాప్ 50 కంటే కొంచెం అగ్రెసివ్ అంటే మూమెంట్ వొలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు వీటికి. వీటి యొక్క సిఏజిఆర్ ఇయర్లీ ఎంత ఉంటుంది అంటే 14 to 15% ఉంటుంది, వాటి కంటే 2 to 3% ఎక్కువ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్, మీకు రిస్క్ కావాలా, నార్మల్గా లో రిస్క్ ఉండాలా, దాన్ని బట్టి మీరు ఒక ఫండ్ సెలెక్ట్ చేసేసుకోండి. ఒకవేళ అక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంటుంది అంటే 0.15% ఉంటుంది. సో నెక్స్ట్ టాప్ 100 గ్లోబల్ గా ఉండే టాప్ 100 కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మోతీలాల్ ఒజ్వాల్ నాస్డాక్ 100 ETF, దీంట్లో 2000 పర్ మంత్ పెడుతుంది, ఇది ఒక 20%. 60-20-20 అయిపోయింది కదా, 100%. సో ఇన్వెస్ట్ ఇన్ గ్లోబల్ టెక్ జైంట్స్ లైక్ యాపిల్, గూగుల్, అమెజాన్. మనం అక్కడ కూడా ఓకే మిరా అసెట్స్ లో మనం టాప్ కంపెనీస్ లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టొచ్చు అని అక్కడ పెట్టేసాం. మ్యూచువల్ ఫండ్స్ లో ETF లో కూడా ఒక ETF ఉంది గ్లోబల్ గా స్ప్రెడ్ చేసుకోవడానికి, మన అమౌంట్ డైవర్సిఫై చేసుకోవడానికి. గివ్స్ యూ గ్లోబల్ డైవర్సిఫికేషన్. ఓకే, లాంగ్ టర్మ్ సిఏజిఆర్ 18-20% ఉండే ఛాన్సెస్ ఎక్కువ, వాటన్నిటికంటే ఎక్కువ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఒకటి ఉంటాయి, కొంచెం వార్నింగ్ ఏంటంటే కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా, డాలర్ అనేది అదొక ఇష్యూ ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో ఒకటి 0.5% ఉంటుంది, 0.5. సో టోటల్ గా 10,000 పర్ మంత్ అనేది మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఫండ్స్ ఎక్కడ సెర్చ్ చేసినా ఉంటే జీరో అయినా, గ్రో అయినా, అప్ స్టాక్ అయినా, ఎనీ బ్రోకర్ దగ్గర ETF లో సెర్చ్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్ లో సెర్చ్ చేసినా ఇవి ఉంటాయి. క్రియేట్ యువర్ మ్యూచువల్ సిప్ ఆన్ ఫిక్స్డ్ డేట్స్ ఎవ్రీ మంత్ లైక్ 5th or 10th. సో ఒక డేట్ ఫిక్స్ చేసేసుకొని శాలరీ మీ ఫ్లక్చుయేషన్స్ చూసేసుకొని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మనం చూస్తే ఎందుకు ఇది వర్క్ అవుతుంది అనే వాటి గురించి, వై దిస్ వర్క్స్. ఓకే, దిస్ ETF SIP గివ్స్ యూ ఇండియాస్ టాప్ 50 కంపెనీస్ నిఫ్టీ బేస్, స్టెబిలిటీ ఉంటాయి, స్టేబుల్ గా ఉంటాయి. ఎమర్జింగ్ జైన్స్ నెక్స్ట్ 50, గ్రోత్ ప్లస్ కొంచెం రిస్క్ ఉంటుంది, హై గ్రోత్ వస్తుంది, గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది, నాస్డాక్ 100, టెక్ అండ్ డైవర్సిఫికేషన్ ఉంటుంది అన్నమాట. సో basically you are basically investing in over 200 companies across India and the US with just 10,000 per month. ఇంకా 10,000 పెట్టేసి మనం గ్లోబల్ గా ఉండే అన్ని కంపెనీస్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేసేసుకొని ఒక స్టేబుల్ గా క్రియేట్ చేసేసుకోవాలి అనుకుంటున్నాం. లో కాస్ట్, లాంగ్ టర్మ్ వెల్త్, నో ఎమోషన్, జస్ట్ కన్సిస్టెంట్ గా ఉండాలి. స్టాక్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETF అనేది బెటర్గా ఉంటుంది. ఇలా 10,000 పర్ మంత్ చేసేసుకుంటే వెళ్తే 30 to 40 lakhs 10 to 15 years లేదా 15 years to 20 years లో మనం బెటర్గా రిటర్న్స్ చేయొచ్చు. సో ఇది మన వీడియో. థ్యాంక్ యూ. ఎవరైతే ETF మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రమే ఫోకస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోస్ చూడండి. ఇలాంటి కొన్ని వీడియోస్ చేసేసుకున్నాం. దీంట్లో మీకు ఏది బెస్ట్ సూటబుల్ అంటే మల్టిపుల్ వీడియోస్, ఏంటంటే అందరికీ ఒకే వీడియో నచ్చదు. బెస్ట్ ఎవరికైతే ఇప్పుడు నా మైండ్ సెట్ ప్రకారం నాకేంటి, నీ మైండ్ సెట్, నీ సైకాలజీ ప్రకారం నీకేంటి, దాంట్లోకి చూస్ చేసేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి. ఓకే, వీకెండ్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.